ఇంత చేసిన వాడికి వ్యతిరేకంగానా నువ్వు సాక్ష్యం చెప్పేది? నీలాంటిది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వింకా నా కళ్ళెదుటుంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. కేసు కోర్టులో ఉంది. సావిత్రి నా వైపు సాక్షి. కోర్టులో నేను ప్రొడ్యూస్ చేయబోతున్న సాక్షితో నీకేంటి పని? ఏ నిజం చెప్పొద్దని తనని బెదిరిస్తున్నావా? పెద్దనానా క్యాజువల్ గా వద్దు. నా చెల్లెల గురించి మీకే బాగా తెలుసన్న విషయం నాకు బాగా తెలుసు. ఇంత తెలిసిన మీరు మీదే గెలుపు అని ఆవిడతో ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు అంటే మీ సీనియారిటీకి ఇంత ఎలివేటెడ్ పోస్ట్ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇంకా నా గురించి నేను ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నా గురించి నా చెల్లెలు చూసుకుంటుంది. బై ద వే, మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు. కోర్ట్ విల్ డిసైడ్ యువర్ ఫేట్. See you soon at the court of law, Mr. Officer. పదన్నయ్యా. ఆగండి ఆగండి. వాడి మీద ఎవరు కళ్ళు పడ్డాయో ఏంటో, అందుకే ఇన్ని కష్టాలు పడుతున్నాడు. ఒక్క నిమిషం ఉండండి. మాధురి, మాధురి. మాధురి, హారతివ్వు, ఇవ్వు. రారా, లోపలికి రా. రారా. ఏంట్రా ఇది? ఎవరికి ఏ ద్రోహం చేసావా? నీకిన్ని కష్టాలు. వదిలేయమ్మా, ఇప్పుడు నాకేమైందని? అమ్మా వైశాలి, నా బిడ్డవనిపించుకున్నావు. మాట ప్రకారం మీ అన్నయ్యని బయటికి తీసుకొచ్చావు. వదినా, ఏడుస్తావెందుకు? అన్నయ్య వచ్చేసాడుగా. నువ్వున్నావు కాబట్టి వీడిని బయటికి తీసుకొచ్చావమ్మా. లేదంటే మేము ఇలా ఏడుస్తూ ఉండిపోవాల్సి వచ్చేది. చూసారా? నా బిడ్డని ఎలా బయటికి తెచ్చుకున్నానో తండ్రిగా మీరు చేయాల్సిన పని ఇది. మీరు పట్టించుకోకపోయినా నా బిడ్డ పట్టుపట్టి తన అన్నయ్యని బయటికి తీసుకొచ్చింది. వచ్చింది బెయిల్ మీదేగా. అది కూడా మీరు చేయలేకపోయారు కదా. ఇప్పుడు మీరు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. వాడి సంగతి మేం చూసుకుంటాం. ఇప్పుడు బెయిల్ మీద వచ్చాడు, రేపు శాశ్వతంగా బయటకు వస్తాడు. బెయిల్ మీద బయటికి వచ్చినంత మాత్రాన ఏ నేరం చేయలేదని కాదు. దీనికి అంత సంతోషపడకు. ఏం మనిషి అండి మీరు? కొడుకు వచ్చాడన్న చిన్న ఆనందం కూడా లేకుండా ఏదో పరాయి వాళ్ళ గురించి మాట్లాడినట్టు అలా మాట్లాడుతున్నారు. నువ్వు వాడిలో కొడుకును చూస్తున్నావు, నేను నేరస్తుణ్ణి చూస్తున్నాను. అన్నయ్యనప్పుడే నేరస్తుణ్ణి చేసి మాట్లాడకండి పెద్దనాన్న. అది డిసైడ్ చేయాల్సింది కోర్టు. అందరూ ఆయన వచ్చారని ఆనందపడుతుంటే
మీరు మాత్రం అలా మాట్లాడటం బాగలేదు మావయ్య గారు. పర్వాలేదమ్మా, నీకు ఈ మామయ్య మాటలు నచ్చటం లేదన్నమాట. ఎవరికి మాత్రం నచ్చుతాయి? ఓ తండ్రిలా మాట్లాడుతున్నారా మీరు? బాధ్యత గల తండ్రిగా మాట్లాడుతున్నాను. అందుకే తప్పు చేసిన కొడుక్కి శిక్ష పడాలని కోరుకుంటున్నాను. పెదనానా, తప్పు చేశాడని రుజువైనప్పుడు శిక్ష గురించి ఆలోచిద్దాంలేండి. పర్వాలేదు, అందరూ ఒక మాట మీదే ఉన్నారు. నేరం చేసిన వాడే కాదు, ఆ నేరాన్ని సమర్థించే వాళ్ళు కూడా నేరస్తులే. మీ అందరూ ఒకటై న్యాయం కోసం బ్రతికే ఈ బలరామయ్యనే నిలదీస్తున్నారన్నమాట. తప్పు చేశాడని మీరొక్కరు అంటున్నారు. ఏ తప్పు చేయలేదని మేము నలుగురు నమ్ముతున్నాం. ఇంకా మీరే కరెక్ట్ అనుకుంటే ఎలా? ఎస్, నేనెప్పుడూ కరెక్ట్గానే ఉంటాను. వాడు నేరస్తుడు, అంతే. నేరం రుజువయ్యే వరకు ఎవరైనా నిందితుడు మాత్రమే. కోర్టులో నేరం రుజువయ్యాకే నేరస్తుడవుతాడు. అది అలా చెప్పమ్మా ఆయనకి. మీరు నమ్మారు కదా అని జడ్జి గారు తీర్పు ఇవ్వకముందే మీరు తీర్పు ఇవ్వడం బాగాలేదు. యాజ్ ఎ సీనియర్ లాయర్గా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని మీకు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అందరూ నల్లకొట్టు ఒంటికి తగిలించుకుంటే ఆయన కళ్ళకు తగిలించుకున్నారు. అందుకే ఆయనకి కన్న కొడుకు కూడా నేరస్తులాగే కనిపిస్తాడు. ఆయన్ని పోలీసులు తీసుకెళ్లారని మేమేడుస్తుంటే మా కన్నీళ్లు తొడవలసింది పోయి ఆయన్ని ఎలా శిక్షించాలని ఆలోచిస్తున్నారంటే మేం మావయ్య గారిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదు. అందరికీ న్యాయం చేసే మీరు మీ బిడ్డకి న్యాయం చేసుకోలేకపోతే ఎలా అన్నయ్య గారు? మీరు శిక్షించాలి అనుకుంటున్నది అల్లుడు గారిని మాత్రమే కాదు, తన్ని నమ్ముకున్న భార్యని, బిడ్డల్ని, చివరికి మీరు కట్టుకున్న భార్యని. అయిన వాళ్ల కోసం జైల్లో ఉండాల్సిన వాణ్ణి ఇంట్లో తెచ్చిపెట్టుకోమంటారా? అదే ప్రాణం మనింట్లో పోతే అవతల వాళ్ల గురించి ఇలాగే ఆలోచించేవాళ్ళా? పెదనానా, నేరం రుజువైతే మీరన్నట్టు అన్నయ్య జైల్లోనే ఉంటాడు. కోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి తన ఇంట్లో తను ఉండే హక్కు ఇచ్చినట్టే. అది అలా చెప్పమ్మా మనిషికి. పెద్ద న్యాయం ఆయనకే తెలిసినట్టుగా మాట్లాడతారు. ఆ అమ్మాయి చెప్పింది నిజమే కదా అన్నయ్య. బెయిల్ ఇవ్వడానికి కోర్టు నమ్మినా మీరు నమ్మకపోతే ఎలా? వాడి గురించి మాట్లాడింది చాలు. మళ్ళీ వాడిని నేరస్తుడు అది ఇది అంటే మాత్రం నేను ఊరుకోను. కోర్టు బెయిల్ ఇచ్చాక ఎవ్వరికీ అన్నయ్యని అనే హక్కు గాని అడ్డుపడే హక్కు గాని ఉండదు. విన్నారుగా, అది చెప్పేది న్యాయం గురించే. మాధురి, ఆయన మాటలకేం గాని వాడు ఎప్పుడు తిన్నాడో ఏమో. ముందు భోజనం వడ్డించు. అలాగే అత్తయ్య. రారా, ఇప్పుడైనా కడుపు నిండా తిందు గాని రా. ఐఎమ్ సారీ పెదనానా. వయసులో చిన్నదాన్నైనా మీతో నేను అలా మాట్లాడుండకూడదు. అట్ ది సేమ్ టైం మీరు అలా మాట్లాడుండకూడదు. అన్నయ్య మీద అభిమానంతో అనండి, నమ్మకంతో అనండి. మా ప్రయత్నం మేము చేస్తాం. అంతగా మీ హెల్ప్ కావాల్సొస్తే మీ దగ్గరకొస్తాను. దయచేసి అడిగినప్పుడు మాత్రం హెల్ప్ చేయండి పెద్దనానా. అప్పటి వరకు అన్నయ్యని కొంచెం ప్రశాంతంగా వదిలేయండి ప్లీజ్ పెద్దనానా.
సావిత్రి, ఎలా ఉంది ఇంటిలో? బాగా ఇబ్బంది పెడుతున్నారా? నిజం చెప్పమని టార్చర్ చేస్తున్నారా? వాళ్ళు అడుగుతారు, కానీ నువ్వేం చెప్పాలో, ఎక్కడ చెప్పాలో చెబుతాను, విను. చెప్తానండి, మీరు చెప్పమన్నట్టే చెప్తాను. నేను చెప్పింది చెప్పినట్లు చేయాలి, లేదంటే ఏం జరుగుతుందో తెలుసుగా? తెలుసండి, మీరు చెప్పినట్టే చేస్తాను. సావిత్రి, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? దాహం వేసింది, వాటర్ కోసమని. అరే, ఆ కంగారేంటి? మొహం అంతా చెమట్లేంటి? ఏం లేదండి, కంగారేముంది, నేను బాగానే ఉన్నాను. నిజంగా ఏం లేదు కదా? ఏం లేదు. సరే, వెళ్ళు. గుడ్ మార్నింగ్ లాయర్ గారు. గుడ్ మార్నింగ్ ఆఫీసర్, రండి. థ్యాంక్ యూ. కూర్చోండి. థ్యాంక్ యూ. లక్కీగా ఎంట్రన్స్లోనే కనిపించారు, లేదంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చేది. మీకు ఇబ్బంది ఏముంటుంది? నేను మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. అది అందరి ముందు మాట్లాడలేం కదా. ఓకే, చెప్పండి. ఏ విషయం గురించి మాట్లాడదామని వచ్చారు? వైశాలి గురించి. వైశాలి గురించా? అవును సార్. తన గురించి మీకంటే ఎక్కువ తెలియకపోవచ్చు, కానీ ఆ వైశాలి గురించి నాకు బాగా తెలుసు. చాలామంది ఆడవాళ్లలో సహజంగా ఉండే పట్టుదల తనలో కొంచెం ఎక్కువ ఉంది. రాజశేఖర్ని బెయిల్ మీద తీసుకొస్తానని ముందే నాతో చెప్పింది, అలాగే చెప్పినట్టే చేసింది. ఎప్పుడైనా మనం జాగ్రత్త పడాలి సార్. జాగ్రత్త పడాలి అంటే? రాజశేఖర్ గారిని బెయిల్ మీద తీసుకొచ్చిన వైశాలి కామ్గా ఉండదు. కేసుకు సంబంధించిన కీలక ఆధారాల్ని, సాక్ష్యాల్ని తనకు అనుకూలంగా మార్చి కేసుని రివర్స్ చేసే అవకాశం ఉంది. సార్, నేను ఫీల్ అవుతుంది ఏంటంటే, ఈ కేసులో ప్రధాన సాక్షి సావిత్రి. తను ఈ ఇంట్లోనే ఉంటుంది, కానీ వైశాలి కూడా ఈ ఇంట్లోనే ఉంటుందని తెలిసింది. సో సావిత్రి మనసు మార్చి సాక్ష్యం చెప్పకుండా చేయదన్న గ్యారంటీ ఏంటి? అందుకే లాయర్ గారు, సావిత్రిని నేను తీసుకెళ్దామని వచ్చాను. ఏంటి ఆఫీసర్ గారు, పాపం ఏసీపీ గారికి నిద్ర పడుతున్నట్టు లేదు. ఆ మాత్రం భయం ఉండాలేమో. దీన్ని భయం అనరు, జాగ్రత్త అంటారు. జాగ్రత్త కూడా భయపడ్డప్పుడే కదా చేస్తారు.
ఈ కేసు విషయంలో నాన్నగారే అనుకుంటే స్పెషల్ ఆఫీసర్ గారు కూడా బాగా కష్టపడుతున్నారు. ఏ ప్రయోజనం లేని కష్టం ఎందుకన్నయ్యా? ప్రయోజనం ఇప్పుడు తెలియదు, కోర్టు తీర్పు వచ్చినాక తెలుస్తుంది. అది కూడా మాకు అనుకూలంగానే వస్తుంది పెదనానా. ఎలా వస్తుంది? సావిత్రిని భయపెట్టి సాక్ష్యాల్ని తారుమారు చేస్తారా? ఆ అవకాశం మీకు ఇవ్వదలుచుకోలేదు. అందుకే సావిత్రిని నాతో తీసుకెళ్తాను. అవసరం లేదు ఆఫీసర్, నేనుండగా సావిత్రి మనసు ఎవరూ మార్చలేరు. వాళ్లకు భయపడి సావిత్రిని మీరు తీసుకెళ్లడమేంటి? సావిత్రి గురించి నేను జాగ్రత్తలు తీసుకుంటాను. వద్దులే పెదనానా, పంపించేయండి. పాపం ఆఫీసర్ గారికి నిద్ర పట్టదు. లాయర్ గారు, పాప జాగ్రత్త. మీ మీద నమ్మకంతో నేను వెళ్తున్నా. ఓకే ఆఫీసర్. బాయ్ సార్. ఆఫీసర్ని రెచ్చగొట్టి బాగానే పంపించారు, కానీ ఇంట్లో నేనున్నానని గుర్తుంచుకోండి. కేసులో ప్రధాన సాక్షి అయిన సావిత్రితో కేసుకు సంబంధించిన విషయాలు మాట్లాడటం కానీ, తనని భయపెట్టడం కానీ, ప్రలోభ పెట్టడం కానీ చేస్తే బాగుండదు. మీరు ఏం మాట్లాడాలనుకున్నా కోర్టులో మాట్లాడుకుందాం, అక్కడే విషయాలు తెలుసుకుందాం. రామ్మా. అన్నయ్యా, ఏంటి ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ప్రశాంతంగా ఉన్నానంటే నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. ఈ కేసు గురించి కొన్ని విషయాలు అడుగుతాను, చెప్తావా? చెప్పడానికే ఉంది. రాజేశ్వర్ నేను చంపాను, అందుకు సాక్ష్యాలున్నాయి. చంపానని ఎందుకు అనుకుంటున్నావు? అదేంటి? నేను రాజేశ్వర్ని తోశాను, తన కింద పడిపోయింది. తోసావు ఓకే, నువ్వు తొయ్యడం వల్లే తను చనిపోయిందా? తోసే క్రమంలో ఇంకేదన్నా జరిగి చనిపోయిందా? తోశాను కాబట్టే చనిపోయిందని నువ్వు ఫిక్స్ అయ్యావు. బట్ తనని తోసేసి నువ్వక్కడ ఎంతసేపున్నావు? నీ వల్లనే తను చనిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాకే నువ్వక్కడి నుంచి వెళ్ళిపోయావా? బాగా ఆలోచించి చెప్పన్నయ్యా. అక్కడ జరిగిన ప్రతిదీ బాగా గుర్తు తెచ్చుకో. మా ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. ఆవేశంలో తన్ని తోసేశాను, తను కింద పడిపోయింది. చనిపోయిందనుకుని అక్కడి నుంచి వచ్చేశాను, అంతే. అనుకున్నావు కానీ చనిపోయిందని కన్ఫర్మ్గా నీకు తెలీదు, అంతేగా? నువ్వు గొడవ పడి తను చనిపోయిందనుకుని వెళ్ళిపోయిన తర్వాతే తను చనిపోయిందేమోనని నా అనుమానం. అలా అయినా తను చనిపోయింది నా వల్లే కదా. లేదన్నయ్యా, ఆ టైంలో కరెంటు కూడా పోయింది. ఆ చీకట్లో ఏం జరుగుతుందో చూసుకోకుండా నీ కంగారులో నువ్వు వెళ్ళిపోయావు. కానీ నువ్వు వెళ్ళాక వచ్చారో, నువ్వుండగానే అక్కడ ఉన్నారో తెలీదు, కానీ
నువ్వు వెళ్ళిపోగానే ఎవరో రాజేశ్వరి గొంతు నులిమి కత్తితో పొడిచి చంపేశారు. వాట్? ఆయనకి కొడుకు అవసరం లేదు, నీకు తండ్రి అవసరం లేదు. ఆయనకేదైనా జరిగిందా? పాలిచ్చి ప్రాణాలు నిలబెట్టిన ఈ చేతులతో నీ ప్రాణం తీసి ఆయనతో పాటు నేను జైలుకు పోతాను.